అక్కినేని ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను సినిమా ఇండస్ట్రీ ముక్త కంఠంతో ఖండించింది. ఓ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి రాజకీయాల్లోకి సినిమా ఇండస్ట్రీని లాగటంపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు. చిరంజీవి, వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ గోపాల్ వర్మ ఇలా సినీ పరిశ్రమకు చెందినటువంటి నటీనటులు, దర్శకులు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపడుతున్నారు సినీ ప్రముఖులు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటుడు అల్లు అర్జున్ స్పందించారు. సినీ ప్రముఖులపై నిరాధార ఆరోపణలను ఆయన ఖండించారు. మన తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. మనం సమాజంలో గౌరవాన్ని పెంపొందించాలని అభిప్రాయపడ్డారు అల్లు అర్జున్. రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుందని సినీ హీరో నాని ఎక్స్లో ట్వీట్ చేశారు. గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడటం సరైనది కాదన్నారు. సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని అందరూ ఖండించాలన్నారు నాని. మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడిన పరుషమైన, అనవసరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు హీరో వరుణ్. ఒక కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవటం, ముఖ్యంగా ఒక మహిళ గురించి చెడుగా మాట్లాడటం ఆమోదయోగ్యం కానిదన్నారు. సినీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఇలాంటి ప్రవర్తనను సహించబడ్డారు. రాజకీయ ప్రేరేపణలకు సినీ ప్రముఖులను, వారి కుటుంబాలను సాఫ్ట్ టార్గెట్ గా వాడుకోవటం ఇకనైనా మానేయాలన్నారు. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రామ్ గోపాల్ వర్మ. నాగార్జున కుటుంబాన్ని అత్యంత హారబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లు చూసి షాక్ గురైనట్లు ట్వీట్ చేశారు. తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికి ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీపై వ్యాఖ్యలు సహించలేదని అన్నారు. తనని రఘునందన్ ఇష్యూలో ఎవరు అవమానించారని, సంబంధం లేని నాగార్జున ఫ్యామిలీని అవమానించడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ గారు, మీ అమర్యాదకర, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు భయంకరంగా ఉన్నాయన్నారు హీరో సుధీర్ బాబు. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవటం మీ బుద్ధిని తెలియజేస్తోందన్నారు. ఇలాంటి వ్యూహాలకు మా మధ్య సోదరభావం బెదిరిపోదు, బెదిరింపులకు గురికాదన్నారు. మీరు కేవలం మహిళలను అవమానించడమే కాదు, తెలంగాణకు గర్వకారణమైన మొత్తం సినీ పరిశ్రమను అగౌరవపరిచారని, ఇలాంటి విషయాల నుంచి ప్రజలను పాలించడం వైపు దృష్టి మరల్చడం అన్నారు. మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది, దానిని మరింత దిగజార్చవద్దని సూచించారు. నటుడు అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు దారుణమని సినీ రచయిత కోన వెంకట్ అన్నారు. నాగార్జున కుటుంబంపై మంత్రి వ్యాఖ్యలు బాధాకరం. ఈ విషయాన్ని సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకుని చర్యలు చేపట్టాలి. ఈ వ్యాఖ్యలపై సురేఖ వెంటనే క్షమాపణలు చెప్పాలి. దీనిని సినీ ఇండస్ట్రీ మొత్తం ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న ఒక కుటుంబం గురించి ఇలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ఎంతో తప్పన్నారు లావణ్య త్రిపాఠి. ఒక స్త్రీ గురించి మరో స్త్రీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. నటీనటులు, వారి కుటుంబాలు ఎందుకని ఎల్లప్పుడూ సాఫ్ట్ టార్గెట్ అవుతారు? తమ అభిప్రాయాలు తెలియజేయడం కోసం కొంతమంది ఏదైనా మాట్లాడతారన్నారు. దయచేసి అసలైన ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత నటి ఖుష్బూ అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేఖ గారు, మీలోని విలువలు ఏమైపోయాయని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదన్నారు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదని ట్వీట్లో పేర్కొన్నారు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అక్కినేని కుటుంబంపై, ప్రత్యేకించి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన జుగుప్సాకరమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి రోజా ఎక్స్లో ట్వీట్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయటానికి ఆ మనసు ఎలా అంగీకరించిందని నిలదీశారు. రాజకీయ వివాదాల్లోకి సంబంధం లేని మహిళను తీసుకురావడం దుర్మార్గమని, ఆ పని మహిళలే చేయటం మరింత బాధ కలిగిస్తోందన్నారు. ఇలాంటి వేదనాభరిత పరిస్థితిని అక్కినేని నాగార్జున కుటుంబం, సమంత మనోధైర్యంతో అధిగమిస్తుందని ఆశిస్తున్నట్లు ట్వీట్లో పేర్కొన్నారు రోజా. ప్రతిసారి రాజకీయ నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన వారిపై ఇలాంటి నిందలు వేయడం కోపం తెప్పిస్తోందన్నారు మంచులక్ష్మి. రాష్ట్రంలో ఏదైనా భయంకరమైన సంఘటన జరిగినప్పుడు రాజకీయ నాయకులు వారి అజెండాల కోసం సినీ ప్రముఖుల నుంచి మద్దతు కోరుతారన్నారు. ఇది ఎలా న్యాయం అవుతుంది? ఇప్పుడు మేం ఎందుకు మౌనంగా ఉండాలి? ఓ మహిళ నుంచి ఇలాంటి ఆరోపణలు మరింత ఎక్కువ బాధ కలిగిస్తున్నాయన్నారు. ప్రజలకు వినోదాన్ని అందించేందుకు తమ జీవితాలను అంకితం చేసేవారిని గౌరవించండి, అంతేగాని ఇలా రాజకీయాల్లోకి లాగొద్దన్నారు.